శాంతి. బాబా మనకి ఈరోజు ఏం చెప్తున్నారో మురళిలో చూద్దాము. అయితే నిన్న కొంత హెల్త్ ప్రాబ్లం వల్ల మురళి క్లాసు తెలుగుది జరగలేదు. అందుకని ఈరోజు కవర్ చేస్తున్నాము. అయితే ఈరోజు మురళి వచ్చేసి డేటు 27 జనవరి 1976. అయితే ఈ అవ్యక్త మురళిలో బాబా మన కోసం ఏం చెప్తున్నారో చూద్దాం. అయితే ఈ వారం మన టాపిక్ వచ్చేసి సంతోషం కదా. సదా సంతోషంగా, ఆనందంగా ఎలా ఉండాలి అంటే సదా అయితే 3 శ్రేష్ఠ ఈశ్వరీయ వరదానాలు ఇచ్చారు బాబా మనకి. అవేంటో చూద్దాం. అయితే సరదా ఆరోగ్యంగా, ధనవంతంగా, సంతోషంగా తయారయ్యే వరదానం. ఇచ్చే వరదాత ఆత్మిక దృష్టితో అద్భుతం చేసే ఆత్మిక తండ్రి, బీదవారి నుండి రాజుగా తయారు చేసేవారు, పరమ శిక్షకుడు మరియు శూలాన్ని ముల్లుగా చేసే సద్గురు అయిన శివబాబా మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు మనతోటి? సదా ఆరోగ్యంగా, ధనవంతంగా, సంతోషంగా తయారయ్యే వరదానం ఇచ్చే వరదాత. ఈ 3గా మనము తయారయ్యటానికి ఆయన వరదానం ఇస్తున్నారు. ఆత్మిక దృష్టితో అద్భుతం చేసే ఆత్మిక తండ్రి వరదానం ఇస్తున్నారు. అద్భుతం చేసే ఆత్మిక దృష్టితో ఆత్మిక తండ్రి, బీదవారి నుండి రాజుగా తయారు చేసేవారు, పరమ శిక్షకుడు మరియు శూలాన్ని ముల్లుగా చేసే సద్గురువైన శివబాబా. అంటే ఇక్కడ ఏంటి? వరదాత, తండ్రి, మళ్ళీ శిక్షకుడు, మళ్ళీ సద్గురువు, బీదవారిని రాజుగా తయారు చేసేవారు. ఇన్ని రకాలుగా శివబాబా అన్నమాట మనకి. ఈరోజు అతి పురాతనం మరియు కొత్త పిల్లలు తమ యొక్క నిజ స్థానానికి లేదా సాకార మధుర ఇంటికి, మధుర స్వర్గాశ్రమంలో బాబా మిలనం యొక్క జన్మ సిద్ధ అధికారాన్ని పొంది హర్షిస్తున్నారు. అయితే అందరూ, కొత్తవారు, పాతవారు అందరూ కూడా మధువన్లోకి లేదా సాకార మధుర ఇంటికి, మధువన్లోకి కానీ బాబా దగ్గరికి కానీ వెళ్ళి మిలనం చేసుకొని జన్మసిద్ధ అధికారాన్ని పొంది హర్షిస్తున్నారంట. మన జన్మసిద్ధ అధికారం ఏంటిది? బాబా నుంచి వారసత్వం, బాబా నుంచి మిలనం తీసుకోవటం. అయితే అది చేసుకొని హర్షిస్తున్నారు అంటున్నారు బాబా. ఇటువంటి హర్షిత ఆత్మలను చూసి బాబ్దాదా కూడా ప్రతి ఆత్మ యొక్క ప్రాప్తి లేదా అదృష్టాన్ని చూసి హర్షిస్తున్నారు. పిల్లలు తండ్రి నుండి వారసత్వం పొంది ఎలాగైతే హర్షిస్తారో, అంటే సంతోషిస్తారో, అదే విధంగా బాప్దాదాకి కూడా చివర వచ్చినా కానీ తీవ్ర పురుషార్థులుగా తీవ్ర పురుషార్థంలో నిమగ్నం అవ్వటం చూసి సంతోషం అనిపిస్తుంది. చివరిగా వచ్చినా గానీ ఏం చేస్తున్నారంట, కొంతమందిని చూసి చాలా సంతోషం వేస్తుంది. ఎలా అంటే చివర వచ్చినా కూడా తీవ్ర పురుషార్థులుగా, తీవ్ర పురుషార్థంలో నిమగ్నం అవ్వటం చూసి సంతోషం అనిపిస్తుంది. తీవ్ర పురుషార్థం చేసే వారి ముఖం మరియు నడవడిక బాబా సమానంగా సదా ఆత్మికంగా కనిపిస్తాయి. తీవ్ర పురుషార్థం చేసే వారి మొహం ఎట్లా కనిపిస్తుందంట? ఎప్పుడు బాబా సమానంగా సదా ఆత్మికంగా కనిపిస్తుందంట. ఆత్మీయత తప్ప ఇతర ఏ సంకల్పం లేదా స్మృతి ఉండదు. వాళ్ళకి ఆత్మీయత తప్ప ఇంకే సంకల్పం, స్మృతి ఉండవంట. అంటే బాబా ద్వారా ప్రాప్తించిన సర్వశక్తులు స్వరూపంలో కనిపిస్తాయి. ఆత్మీయత తప్ప ఇంకే స్మృతి, సంకల్పం లేదు. మళ్ళీ అట్ ద సేమ్ టైం వాళ్ళకి బాబా ద్వారా లభించిన సర్వశక్తులు స్వరూపంలో కనిపిస్తాయంట వారి ముఖంలో. అయితే వారి యొక్క ప్రతి దృష్టిలో ప్రతి ఆత్మకి దృష్టి ద్వారా అద్భుతం జరిగే ఆత్మీయత కనిపిస్తుంది. వారి యొక్క ప్రతి దృష్టిలో ప్రతి ఆత్మకి దృష్టి ద్వారా అద్భుతం జరిగే ఆత్మీయత కనిపిస్తుంది. ఇది ఎంతో పవర్ఫుల్ స్టేట్మెంట్ కదా. అంతే ఇంతగా జరగాలి అంటే మనం సదా తీవ్ర పురుషార్థం చేస్తూ ఉండాలి. మళ్ళా ఒకసారి చూద్దాం ఏంటో అవి. తీవ్ర పురుషార్థం చేసే వారి ముఖం మరియు నడవడిక బాబా సమానంగా సదా ఆత్మికంగా కనిపిస్తాయి. ఆత్మీయత తప్ప ఇతర ఏ సంకల్పం లేదా స్మృతి ఉండదు. అంటే బాబా ద్వారా ప్రాప్తించిన సర్వశక్తులు స్వరూపంలో కనిపిస్తాయి. వారి యొక్క ప్రతి దృష్టిలో ప్రతి ఆత్మకి దృష్టి ద్వారా అద్భుతం జరిగే ఆత్మీయత కనిపిస్తుందంట. ఇటువంటి శ్రేష్ఠ స్థితిని చేసుకోవడానికి సదా 2 విషయాలని స్మృతిలో పెట్టుకోండి. అట్లాంటి శ్రేష్ఠ స్థితి కావాలంటే 2 విషయాలు గుర్తులో పెట్టుకోవాలంట. అంటే ఏంటో చూద్దాం. స్వయాన్ని అకాలమూర్తిగా భావించండి. స్వయాన్ని సదా త్రికాలదర్శిమూర్తిగా భావించండి.
హ్మ్. అయితే అవేంటో గూడా చూద్దాం. అకాలమూర్తిగా భావించడము, త్రికాలదర్శిగా భావించడం. అయితే అకాల సింహాసనాధికారి లేదా అకాలమూర్తి అంటే నిరాకారి స్థితి. హ్మ్. అకాల సింహాసనాధారి లేదా అకాలమూర్తి అంటే నిరాకార స్థితి. హ్మ్. త్రికాలదర్శి లేదా త్రిమూర్తి బాబా యొక్క సింహాసనాధికారి అంటే సాకారి కర్మయోగి స్థితి. వెరీ గుడ్ పాయింట్స్ కదా! ఇవి ఏంటి ఒకటేమో నిరాకారి స్థితి, ఇంకొకటేమో సాకారి కర్మయోగి స్థితి. అంటే ఇద్దరుంటే మనము పురుషార్థం చేసుకుంటూ నిరాకారం, ఆకారం లేని మనిషి మాదిరి అంటే బాబా దగ్గరికెళ్ళిపోతే ఇంక ఈ శరీరంతో పని లేదు గదా! అంటే ఈరోజు గూడా బాబా మనకి సాకార మురళిలో ఏం జెప్పారు? ఆ! మనం ఉండే శరీరం వదిలేసిన స్థితిలో ఉండగలిగినప్పుడే మనం కంప్లీట్‌గా బాబాతో లగ్నం అయిపోతాము. ఈ శరీరం యొక్క రిలేషన్‌షిప్స్ ఏవి గుర్తురావు. అంటే మనం ఈ ప్రపంచంలోనే లేము అంటే ఇంకెవరి గుర్తు గూడా రాదు గదా! అలా ఉండమని ఈరోజు చాలా గట్టిగా చెప్పారు మనకి బాబా. చాలా కొద్దిగా గట్టిగానే జెప్పారు. అయితే అలాగే సాకార్య కర్మయోగి స్థితి. ఒకవేళ ఇక్కడ పని జేయాల్సొస్తుంది చేతులతో, కాళ్ళతో, కళ్ళతో, నోటితో. అప్పుడు కూడా కర్మయోగి స్థితి కావాలంటున్నారు. సాకార రూపంలో కూడా కర్మయోగి స్థితి. కర్మ చేస్తూ కూడా యోగిక స్థితి. ప్రతి సంకల్పాన్ని స్వరూపంలోనికి తీసుకొని వచ్చే ముందు హ్మ్. ఈ 2 విషయాలను పరిశీలించుకోండి. నిరాకారి మరియు సాకారి 2 రూపాల్లో ఉన్నానా అని చూసుకోమంటున్నారు బాబా. ఏదైనా పని చేసే ముందరే ఆలోచించి పని చేసుకుంటూ పోవాలి. అంటే ఆ పని కూడా ఎలా ఉండాలి? బాబా నుంచి దూరం చేసేదిగా కాకుండా ఉండాలి. ఇవి 2 గుర్తుపెట్టుకున్నప్పుడు అలా దూరం చేసే పని ఏదైతే ఉంటుందో ఒకవేళ దూరం దూరం చేస్తునుంటే అది చెయ్యం గదా! అందుకని అది గూడా ఒక మనకి గుడ్ పాయింట్ అవుతుంది. మనకు కొంత అలర్ట్‌నెస్ ఒస్తుంది. ఓకే. ఇది చెయ్యొచ్చా? చేయకూడదా? లేదంటే ఆ పని చేస్తున్నంత సేపు బాబా స్మృతిలో ఉంటే ఆ పనిలో 100% సక్సెస్. ఆ! అది గూడా చాలా తొందరగా. మామూలుగా గూడా అంతకుముందు మురళిలో బాబా చెప్పారు గదా! ఏం జెప్పారు? అవ్యక్త మురళిలో ఒకరోజు చెప్పారు. ఎవరికైనా ఆలోచించి డెసిషన్ తీసుకోవడానికి మామూలుగా లౌకిక హ్మ్, హ్మ్, లో జీవించే వారికి 5 నిమిషాలు పడుతుందంట ఏదైనా ఆలోచించి డెసిషన్ తీసుకోవడానికి. మనకి ఒక్క సెకండ్. ఆ ఒక్క సెకండ్ అయిపోయిన తర్వాత మిగిలిన టైం మొత్తం మనము వేరే వాళ్ళకి సర్వీస్ జేయడానికి ఉపయోగించమంటున్నారు బాబా. అంటే మీకు చాలా తక్కువ టైం పడుతుంది ఏదన్నా చేయడానికి. మిగిలిన టైం అంతా సర్వీస్‌కి యూజ్ చేయాలి అని. హ్మ్. ఆ 2 స్వరూపాల్లో ఉన్నానని స్మృతి చేసుకోవాలంట. ఈ స్మృతి ద్వారా స్వతహాగానే సమర్థ స్వరూపంగా అయిపోతారు. అంటే ప్రతి సమయం ఆరోగ్యం, ధనం మరియు సంతోషం అనుభవం అవుతాయి. హ్మ్. శారీరక కర్మభోగం శూలం కంటే ఎంత పెద్ద రూపంలో ఉన్నా కానీ, సదా స్వయాన్ని సాక్షిగా భావించటం ద్వారా కర్మభోగానికి వశమవ్వరు. అంటే ఏమంటున్నారు? శారీరక బలము కర్మభోగం శూలం కంటే ఎంత పెద్ద రూపంలో ఉన్నా అంటే అది ఏ కొంచెం చాలా కఠినంగా ఉంటే కూడా ఏదైనా పరిస్థితి వచ్చి, ఆ పరిస్థితిలో మనం చేయాల్సిన పని తప్పక ఇంకా ఎంతో ఇబ్బందికరంగా అయినప్పటికి కూడా, కానీ స్వయాన్ని సాక్షిగా భావించడం ద్వారా, నేను సాక్షిగా ఉండి చేస్తున్నాను అంతే అనుకుని భావించి చేయడం ద్వారా కర్మ భోగానికి వశమవ్వరు. ప్రతి కర్మభోగం శూలం నుండి ముల్లుగా అనుభవం అవుతుంది. భవిష్యత్తులో జన్మాంతరాలు కర్మభోగం నుండి ముక్తులవుతాం అనే సంతోషం ఈ జన్మలోని కర్మభోగాన్ని సమాప్తి చేసి ఔషధంగా అయిపోతుంది. హ్మ్. ఎంత స్ ఎంత ఎంత గొప్ప పాయింట్ గదా! ఇది. భవిష్యత్తులో జన్మాంతరాల కర్మభోగం నుండి ముక్తులవుతాం అనే సంతోషం ఈ జన్మలోని కర్మభోగాన్ని సమాప్తి చేసే ఔషధంగా అయిపోతుంది. హ్మ్. అయితే ఈ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. గుర్తుపెట్టుకొని ఇప్పుడు చేసేదాన్ని నిమిత్త మాత్రంగా అయ్యి హ్మ్. ఈరోజు గూడా బాబా జెప్పారు గదా! సాకార మురళిలో డ్రామా అనుకోమని జెప్పారు. జరిగేదంతా డ్రామా అనుకోమని జెప్పారు. అట్లా అనుకుని హ్మ్. స్ ఉ మే నిమిత్త మాత్రంగా పని చేస్తుండాలి చేతులతో. ఎంత కష్టమైనా గానీ. అంటే ఏదైనా పని కష్టమైన పని అయినప్పటికి కూడా. అలా చేసినప్పుడు కర్మభోగాన్ని అనుభవించము. ప్లస్ అది మనకి సమాప్తి అయిపోయి ఔషధంగా అయిపోతుందంట. హ్మ్. సంతోషమే మందుగా మరియు ఆహారంగా అయిపోతుంది. ఇప్పుడు స్వయాన్ని పరిశీలించుకోండి. నేను సదా ఆరోగ్యంగా ఉంటున్నానా? సదా ఆరోగ్య భవ అనే వరదానాన్ని నేను చేసుకున్నానా? అని చెక్ చేసుకోమంటున్నారు. వరదాత బాబా ద్వారా 3 వరదానాలు సదా ఆరోగ్యంగా, సంపన్నంగా మరియు సంతోషంగా ఉండే వరదానాన్ని చేసుకున్నానా? వారసత్వాన్ని సదాకాలికంగా చేసుకున్నానా? లేక అల్పకాలికంగానా? హ్మ్.
అయితే ఈ 3 వరదానాలు ప్రాప్తింప చేసుకున్నానా అని చెక్ చేసుకోవడంతో పాటు, వారసత్వాన్ని సదాకాలికంగా ప్రాప్తింప చేసుకున్నానా లేదా, అది అల్పకాలికంగానేనా అని చూసుకోమంటున్నారు. అంటే ఎప్పుడైనా మనకి వారసత్వం లభించింది అంటే, ఆ వారసత్వంలో ఇప్పుడు వచ్చిన అన్నీ కూడా మనము టైమ్ టు టైమ్ అందరికీ కనిపించేలాగా ఉండాలి గదా! కొంచెం సేపుండి మళ్ళీ అక్కడి నుంచి ఆ సీట్‌లోంచి కిందకి దిగిపోతే అప్పుడు ప్రయోజనం ఏముంది? అంతే గదా! ఏ రకమైన మాయా రోగానికి వశమై సదా ఆరోగ్యంగా ఉండే వారసత్వాన్ని పోగొట్టుకోవటం లేదు కదా! హ్మ్. ఏ రకమైన మాయా రోగానికి వశమై సదా ఆరోగ్యంగా ఉండకుండా వారసత్వాన్ని పోగొట్టుకోవడం లేదు కదా అని అడుగుతున్నారు. బాబా ద్వారా సదా సంపన్నం అంటే సర్వశక్తులనేసే ఖజానాతో సంపన్నంగా ఉండే వరదానాన్ని పొందారా? హ్మ్. ఏమంటున్నారు? బాబా ద్వారా సదా సంపన్నం అంటే సర్వశక్తులనే ఖజానాతో సంపన్నంగా ఉండే వరదానాన్ని పొందారా? స్వయాన్ని సర్వ ఖజానాలకు యజమానిగా అనుభవం చేసుకుంటున్నారా? అంటే మీకు ఏ శక్తి లోటు లేదు. ఇటువంటి స్థితిని అనుభవం చేసుకుంటున్నారా? హ్మ్. అయితే ఇక్కడ మనము ఒకసారి అన్ని శక్తులు ఒకసారి గుర్తు చేసుకుందాము. మనకు అన్ని శక్తులు ఏమేమిచ్చారు బాబా అంటే, ఇక్కడొక పేజ్ చూపిస్తా నేను మీకు. అయితే ఆ శక్తులు మనం ఒకసారి గుర్తు చేసుకోవచ్చు. ఇమిడ్చుకునే శక్తి, సహన శక్తి, హ్మ్. ఆహ్, హ్మ్. అన్ని శక్తులు ఒకసారి ఫోటో చూపిస్తా మీకు. కొంచెం చిన్నదిగా చేస్తా. అప్పుడు నీట్‌గా కనిపిస్తుంది. ఇవన్నీ శక్తులు మనవే గదా! బొమ్మలతో పాటు చూస్తే మనకు బాగా గుర్తుండిపోతుంది. సంకీర్ణ శక్తి అంటే తాబేలులాగా ఇమిడిపోవడం. అవసరమైనప్పుడే కాళ్ళు, చేతులు బయటకు తీయాలి. అవసరం లేనప్పుడు ఈ షెల్ లోపలికెళ్ళిపోతే ఇంక ఈ సీడ్ ఈ పైనుండేది, కిందుండేది దానికి ప్రొటెక్షన్ ఎంత స్ట్రాంగ్‌గా అంటే అసలు ఎవ్వరు ఏం చేసినా గూడా అది పగలదనమాట. ఏం జరిగినా గూడా. అది సేఫ్‌గా ఉంటుంది. అలా మనకు పరిస్థితులొచ్చినప్పుడు లోపలికెళ్ళిపోవాలి. నెక్స్ట్ సర్దుబాటు శక్తి. అంటే సర్దుబాటు అంటే ఆహ్, ఎప్పుడు గూడా బ్యాగేజ్ రెడీగా బెట్టుకోవాలి. ఆ! అన్నీ రెడీగా బెట్టుకొని, ఎవరు రెడీ బాబా మీరెప్పుడంటే అప్పుడు రెడీ మేము అన్నట్టుగా. హ్మ్. నెక్స్ట్ సహన శక్తి. ఇప్పుడు పాపము ఈ చెట్టు ఏం జేస్తుంది, పండ్లిస్తుంది. ఎవరికిస్తుంది? కొట్టేవాడికి గూడా పళ్ళిస్తుంది. యాక్చువల్లీ చెప్పాలంటే కొట్టేవాడికే పళ్ళెక్కువిస్తుంది. అంటే ఎంత కొట్టినా గూడా సహన శక్తి అనేదుండాలి. ఎప్పుడు టైర్డ్‌నెస్ ఉండకూడదు. నెక్స్ట్ ఇముడ్చుకునే శక్తి. ఈ ఇముడ్చుకునే శక్తి సముద్రంలాగా ఎప్పుడు గూడా ఎన్ని వరదలొచ్చినా, ఏం జరిగినా గూడా తనను ఇముడ్చుకునే ఉంటుంది. ఆ! అట్లా సముద్రంలాగా గొప్పగా ఉండాలి. నెక్స్ట్ పరిశీలనా శక్తి. ఎలా పరిశీలనా శక్తి? ఎలాగైతే ఒక వజ్రాల వ్యాపారి చూసి మంచి వజ్రాలేవి, చెడు వజ్రాలేవి అని పరిశీలన చేస్తారు గదా! అలా. అంటే ఇప్పుడు నాకేదైనా ఎవరైనా డిస్కషన్స్‌లో ఉన్నారు. అక్కడ మనం చెవులు వద్దనుకున్నా వెళ్ళాల్సొస్తాయి. వెళ్ళినప్పుడు నాకెంత కావాలో అంత తీసుకొని నాకవసరం లేనివి నా మైండ్‌కి కూడా రానీయకూడదు. వదిలేయాలి. దాని గురించి ఆలోచన కూడా రాకూడదు. అది పరిశీలనా శక్తి. నెక్స్ట్ నిర్ణయ శక్తి. ఏది మంచిది, ఏది చెడు అని నిర్ణయం చేసి, చెడుది నాకవసరం లేదు. మంచిదే నేను తీసుకోవాలని ముందుకెళ్ళడం. నెక్స్ట్ ఎదుర్కొనే శక్తి. అంటే ధైర్యంగా ఎటువంటి పరిస్థితొచ్చినప్పటికి కూడా బాబా ఇందాకే చెప్పారు గదా! ఎటువంటి పరిస్థితొచ్చినా గూడా డ్రామా ఆ! నిమిత్త మాత్రంగా అనుకుని వెళ్ళిపోతే, అప్పుడు అంత పెద్ద బాధనిపిచ్చదు. అదే కదా ఇక్కడ బాబా చూపిస్తున్నారనమాట. అయితే సహయోగ శక్తి అంటే అందరితో పాటు గోవర్ధగిరి పర్వతాన్ని ఎత్తడానికి చిటికిల వేలు కూడా ఇవ్వాలి అని. ఏ పర్వతం ఎత్తుతున్నాం ఇప్పుడు? బాబా మనకి ఎత్తిస్తున్నారు గదా! హ్మ్. ఈ కొత్త ప్రపంచాన్ని తీసుకురావాలి అనే పెద్ద పర్వతం. అయితే అలా అన్ని శక్తులు, 8 శక్తులు. చాలా శక్తులున్నాయి. బట్ ఇవైతే వెరీ ఇంపార్టెంట్ 8 శక్తులు బాబా ఎప్పుడు మనల్ని గుర్తుపెట్టుకోమంటారు. 8 శక్తులు గుర్తు, 8 దేవతలు గదా! అట్లాగా మనకు కూడా అన్ని 8 శక్తులు ఖచ్చితంగా ఉండాలి అంటున్నారు. అయితే అంటే మీకు ఏ శక్తి లోటు లేదు. ఇటువంటి స్థితిని అనుభవం చేసుకుంటున్నారా? దేవతల ఖజానాలో ఏ వస్తువు లోటుగా ఉండదు అనే మహిమ ఉంది కదా! కానీ దేవతల కంటే శ్రేష్టమైన బ్రాహ్మణుల మహిమ ఏమిటంటే, బ్రాహ్మణుల ఖజానాలో ఏ శక్తి యొక్క అప్రాప్తి ఉండదు. ఈ విధంగా సదా సంపన్నంగా అనుభవం చేసుకుంటున్నారా? సదా సంపన్నంతో పాటు స్వయాన్ని సదా సంతోషంగా అంటే సదా హర్షితంగా అనుభవం చేసుకుంటున్నారా? సదా సంపన్నంతో పాటు స్వయాన్ని సదా సంతోషంగా అంటే హర్షితంగా ఆ! అనుభవం చేసుకుంటున్నారా అంటున్నారు బాబా. మాయ యొక్క లేదా ప్రకృతి యొక్క ఏ ఆకర్షణ లేకపోతే సదా హర్షితంగా ఉంటారు. హ్మ్. అయితే మాయ యొక్క లేదా ప్రకృతి యొక్క ఆకర్షణ లేకుంటే
సదా హర్షితంగా ఉంటారు. అంటే అవి 2 ఆకర్షించకుండా ఉండాలి. అవి 2 ఆకర్షించకుండా ఉండడం కాదు. వాటి నుంచి మనం ఆకర్షింపబడకుండా ఉండాలి. అవి ఎప్పటికెప్పుడు టైమ్ టు టైము ఇంకా బ్యూటిఫుల్‌గా, ఇంకా అందంగా, ఇంకా టేస్టీగా కనిపిస్తాయి. కానీ అది డేంజర్ గదా! వాటికి దూరంగా ఉంటూ ఉండాలి. అప్పుడే మనం సంతోషంగా ఉంటాం. ఇలా సదా హర్షితంగా ఉండేవారికి సదా ఒకే సంకల్పం స్మృతిలో ఉంటుందా? ఆ! అయితే ఇట్లా ఎప్పుడు సంతోషంగా ఉండే వాళ్ళకి ఒకే సంకల్పం స్మృతిలో ఉంటుంది. అదేంటిది? పొందవలసిందేదో పొందాను. పొందవలసింది ఇక ఏమీ లేదు. అంతే కదా! పానా సో పాలియా, పానతా సో పాలియా और कुछ बाकी नहीं रहा అంటే ఏది బాకీ లేదు. మొత్తం పొందేశాను. ఈ సంకల్పంలో స్థితులయ్యే వారి అంటే సదా సంతోషంగా ఉండేవారి గుర్తు ఏమిటి? హ్మ్. ఎప్పుడు ఆ సంకల్పంలో ఈ పాట పాడుకుంటూ సంతోషంగా ఉండే వాళ్ళకి గుర్తులేమిటి? ఈరోజు గూడా బాబా స్లోగన్‌లో చెప్పారు మనకి. సాకార మురళిలో ఒక పాట పాడుకోమన్నారు. బాబా నా వారు, నేను బాబా వారిని. ఈ పాట పాడుకుంటున్నామన్నారు బాబా. హ్మ్. సదా హర్షితంగా ఉండేవారు. మనస, వాచ, కర్మణ ద్వారా సర్వాత్మలకు సదా సంతోషాన్ని ఇచ్చే దాతగా ఉంటారు. ఎప్పుడు హర్షితంగా ఉండేవాళ్ళు ఎలా ఉంటారంట? మనస, వాచ, కర్మణ ద్వారా సర్వాత్మలకు సంతోషాన్నిచ్చే దాతగా ఉంటారు. ఎంత పవర్‌ఫుల్ స్టేట్‌మెంట్. ఏ ఆత్మ గురించి అయినా బాబా సమానంగా దుఃఖహర్త, సుఖకర్తగా ఉంటారు. సదా నిశ్చింత చక్రవర్తిగా అనుభవం చేసుకుంటారు. చక్రవర్తి అంటే దాత. ఇలా హర్షితముఖిగా ఉండే ఆత్మ యొక్క సంకల్ప తరంగాల ద్వారా ఒక్క సెకను యొక్క ఆత్ ఆత్మిక దృష్టి ద్వారా ఒక్క సెకండు వారిని సంప్రదించిన నోటి యొక్క ఒక మాట ద్వారా అయినా దుఃఖిగా లేదా చింతలో ఉన్న ఆత్మ స్వయాన్ని సుఖిగా లేదా సంతోషంగా అనుభవం చేసుకుంటుంది. ఇది మనం మళ్ళీ ఒకసారి చదువుదాం. అంటే మనల్ని కాంటాక్ట్‌లోకి వచ్చిన ప్రతి ఆత్మ ఎలా ఫీల్ అవుతుంది అని బాబా చెప్తున్నారు. అంటే అంత సంతోషంగా ఎప్పుడు ఉన్నప్పుడు ప్లస్ మనం దుఃఖహర్త, సుఖహర్త కదా! అలా ఉన్నప్పుడు. నిశ్చింత చక్రవర్తిగా అనుభవం చేసుకుంటామంట. చక్రవర్తి అంటే దాత. ఇలా హర్షితముఖిగా ఉండే ఆత్మ యొక్క సంకల్ప తరంగాల ద్వారా అంటే మనము ఆలోచించి మన సంకల్పాలు తరంగాలు అంటే వైబ్రేషన్స్ ద్వారా హ్మ్. ఒక్క సెకను యొక్క ఆత్మిక దృష్టి ద్వారా ఒక్క సెకండ్ అయినా గాని మనం వాళ్ళని ఆత్మిక దృష్టితో చూసినప్పుడు ఆ! ఆ ఆత్మ యొక్క సంకల్ప తరంగాలు వాళ్ళని టచ్ చేస్తాయి. ఎలా టచ్ చేస్తాయి అంటే ఒక్క సెకండ్ వారిని సంప్రదించిన వారిని మనం ఒక్క సెకండ్ అయినా గాని కలిసిన నోటి యొక్క ఒక్క మాట ద్వారా అయినా హ్మ్. మనం మాట్లాడిన, మనం కలిసిన లేదంటే మన తరంగాల ద్వారా అయినా, మన దృష్టి ద్వారా అయినా వాళ్ళకేమవుతుంది నోటి యొక్క ఒక మాట ద్వారా అయినా దుఃఖిగా లేక చింతలో ఉన్న ఆత్మ స్వయాన్ని సుఖీగా లేదా సంతోషంగా అనుభవం చేసుకుంటుందంట. అంటే మనం వాళ్ళ గురించి ఆలోచించినా సరే, దృష్టినిచ్చినా సరే, వాళ్ళని కలిసినా సరే, వాళ్ళతో మాట్లాడినా సరే, ఏది చేసినా కూడా వాళ్ళు సంతోషంగా ఫీల్ అయిపోతారు. సుఖం ఇవ్వటం మరియు తీసుకోవటమే వారి కర్తవ్యం. అయితే ఎవరి కర్తవ్యం? అలా సంతోషంగా, సుఖంగా ఉండే చక్రవర్తి వాళ్ళ కర్తవ్యం. సుఖమివ్వటం మరియు తీసుకోవటం. హ్మ్. యోగ్యమైన రాజుని చూసి ప్రజలు ఎలాగైతే సంతోషిస్తారో అదే విధంగా సదా ఆరోగ్యంగా, సంపన్నంగా, సంతోషంగా ఉండే ఆత్మను చూసి ఎటువంటి దుఃఖి ఆత్మ అయినా కానీ సుఖాన్ని అనుభవం చేసుకుంటుంది. హ్మ్. ఎప్పుడైనా యోగ్యమైన రాజు ఉంటే ఎలా ఉంటుంది అననే దానికి ఇక్కడ ఎగ్జాంపుల్స్ అంటే మనకు ఆల్రెడీ ఉన్నాయి గదా! రాముడు, కృష్ణుడు వీళ్ళంతా ఎగ్జాంపుల్సే గదా! మనకు బెస్ట్ రాజులు. హ్మ్. మంచి బెస్ట్ రాజున్నప్పుడు ప్రజలెంత సంతోషంగా, కాన్ఫిడెంట్‌గా, సంతోషంగా అమ్మ నన్ను ప్రొటెక్ట్ చేయడానికి నా రాజున్నాడు అని సంతోషంగా జీవిస్తారు కదా ప్రజలు. అలా సంతోషిస్తారో అదే విధంగా సదా ఆరోగ్యంగా, సంపన్నంగా, సంతోషంగా ఉండే ఆత్మను హ్మ్. చూసి ఎటువంటి దుఃఖి ఆత్మ అయినా కానీ సుఖాన్ని అనుభవం చేసుకుంటుంది. హ్మ్. దాతని చూసి అప్రాప్తి ఆత్మ కూడా ప్రాప్తి యొక్క సంతోషంలో నాట్యం చేయడం మొదలుపెడుతుంది. అంతే గదా! ఇప్పుడు మనము ఎవరైనా గాని మన రిలేషన్‌షిప్స్‌లోనే గావచ్చు. అసలు పరిచయం ఉన్నా లేకపోయినా గాని ఒక మనిషి ఎక్కువ అనారోగ్యంతో బాధపడుతుంటే మనకి సడెన్‌గా ఏదో దుఃఖము, ఏదో బాధ అనిపిస్తుంది. ఈవెన్ మనం ఒక సినిమాకెళ్ళామే అనుకోండి. ఆ సినిమాలో హీరో, హీరోయిన్‌లకో ఎవరికైనా గాని ఒక పెద్ద బాధ, దుఃఖము లేదంటే రోగము ఉండే సినిమా ఉండిందనుకోండి. సినిమా అయిపోయాక మనం చాలా బాధపడుతూ బయటకొస్తాం. అది సినిమా అని తెలుసు. అది స్టోరీ అని తెలుసు. ప్లే చేసే వాళ్ళంతా యాక్టర్స్ అని తెలుసు. అయినా గూడా బాధపడతాం. అదే సంతోషంగా ఉన్న సినిమా అనుకోండి. అంత సంతోషం ఉందనుకోండి. లాస్ట్ వరకు, చివరి వరకు అంత కాన్ఫిడెంట్‌గా. అప్పుడు మనం అస్సలు బాధపడం. ఇంకా మనకి కొంచెం సంతోషము, మనకి ఆ సినిమా నుంచి ఏదో నేర్చుకొని మనం గూడా అలా ఉండాలని ఒక 2, 3 రోజులు అలాగే మనం గూడా ఉంటాం గదా! మైండ్.
అంటే దానివల్ల ఏంటి అంటే మనం గూడా ఎవరన్నా సంతోషంగా, ఆరోగ్యంగా, సంపన్నంగా ఉంటే మనం గూడా సంతోషంగా ఉంటాము అని ఇక్కడ చెప్తున్నారనమాట. హ్మ్. దాతని చూసి అప్రాప్తి ఆత్మ కూడా ప్రాప్తి యొక్క సంతోషంలో నాట్యం చేయటం మొదలుపెడుతుంది. ఈ విధంగా హ్మ్. స్వయాన్ని అనుభవం చేసుకుంటున్నారా? ఇచ్చేటటువంటి దాత యొక్క పిల్లలు కనుక బాబా సమానంగా దాతలేనా? లేక భక్తుల సమానంగా తీసుకునేవారిగా ఉన్నారా? హ్మ్. అంటే ఎప్పుడు బాబా దగ్గర నుంచి ఓన్లీ తీసుకొని మనం ఎవరికీ ఇవ్వకుండా ఉంటున్నామా? లేదా మనం గూడా అంటే భక్తుల మాదిరి ఓన్లీ తీసుకోవడమే. నాకివ్వు, 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 నాకిది గావాలి, నాకిది చెయ్యాలి. హ్మ్. ఇలా. మళ్ళీ అలా కాకుండా అందరికీ మీరిస్తున్నారా? మీరు గూడా దాతలేనా? లేక ఇవ్వటం మరియు తీసుకోవటం 2 వెనువెంట చేస్తున్నారా? హ్మ్. ఇలా తీసుకోవడం, అట్లా ఇవ్వడం. ఇలా తీసుకోవడం, అలా ఇవ్వడం. మనం గూడా అదే చేస్తాం గదా! ఎక్సర్‌సైజ్ రోజు బాబా దగ్గరికెళ్ళి మొత్తం బాబా ఖజానాని ఖాళీ చేసి అంతా లాక్కొనొచ్చి ప్రజలకిచ్చేస్తాం. ఆ! అలా మనం ఇలా తీసుకోవాలి, అలా ఇచ్చేయాలి. తీసుకునేదే ఇచ్చేటందుకు, ఖజానా ఉన్నదే పంచేటందుకు మరియు దాంతో పాటు విశ్వ కళ్యాణం కొరకు. హ్మ్. ప్రతి సెకను తీసుకోవటంతో పాటు ఇచ్చే దాతగా కూడా అవ్వండి. అప్పుడే విశ్వ కళ్యాణకారిగా పిలువబడతారు. మీ యొక్క ఇచ్చిపుచ్చుకునే ఖాతాను పరిశీలించుకోండి. ఎంత తీసుకోవాలో అంత తీసుకుంటున్నారా? మరి ఎంత ఇవ్వాలో అంత ఇస్తున్నారా? ఇవ్వటం మరియు తీసుకోవటం వెనువెంట మరియు సమానంగా ఉంటున్నాయా? ఇటువంటి విశ్వ కళ్యాణకారులే విశ్వ మహారాజుగా కాగలరు. బాబా ఎంత ఎంత బాగా చెప్పేసారు. ఇది అసలు మనకే. హ్మ్. మనం ఖచ్చితంగా విశ్వ మహారాజులమే కదా! రోజు ఎంతెంత తీసుకుంటాం బాబా దగ్గర మొత్తం లాగేసుకుంటాం గదా! బాబా దగ్గర నుంచి లాగేసుకొని మొత్తం అందరికి ఇచ్చేస్తాం. దుఃఖంలో బాధపడే వాళ్ళకి అందరికి. హ్మ్. బ్లెస్సింగ్స్ తీసేసుకుందాం ఇంకా. ఈ విధంగా మహదాని సర్వప్రాప్తుల ద్వారా సర్వాత్మలను సంపన్నంగా చేసేవారికి, వికారులను అధికారిగా చేసేవారికి, తయారు చేసేవారికి, నిర్బల ఆత్మలను శక్తిశాలిగా తయారు చేసేవారికి, సదా ఆరోగ్యంగా, సంపన్నంగా మరియు సంతోషంగా ఉండే ఆత్మలకు లేదా శ్రేష్ఠాత్మలకు బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. మరి మనల్ని అలా తయారు చేసే బాబ్దాదాకి కూడా చాలా, చాలా, చాలా నమస్తే. అయితే ఇవన్నీ స్టేట్‌మెంట్‌లు మనకి అప్లికబుల్ అయితాయి. ఈ బ్లెస్సింగ్స్ అన్నీ. కానీ ఒక్కటే ఇంకా మనం క్వెషన్ చేసుకోవాలి. సదా సంపన్నంగా ఉన్నామా లేదా అనేదొకటి మనం ఆలోచించాలి. అప్పుడప్పుడు ఎప్పుడైనా దుఃఖమొస్తే కూడా దాన్ని పక్కకు పెట్టేసేయాలి. బాబా చెప్పినట్టుగా ఇది డ్రామా అనేసి మళ్ళీ నిమిత్తంగా ఉండి ఎనకలకి జరిగి కూర్చొని చూడాలి. నా పరిస్థితే కానీ వెనక్కి జరిగి కూర్చొని ఇది వేరే వాళ్ళ పరిస్థితి అన్నట్టుగా మనం చూడాలి. హ్మ్. అయితే బాబా ఈరోజు ఏమేం చెప్పారు మనకి సదా సంతోషంగా ఉండడానికి ఏమేమో పవర్‌ఫుల్ పాయింట్స్ చెప్పారు గదా! మనము ఎప్పుడు ఆత్మిక దృష్టి ఉండాలి. మరియు ఆత్మిక దృష్టి మరియు ఇంకొక పాయింట్ ఏం చెప్పారు మనల్ని? 2 విషయాల్ని స్మృతిలో పెట్టుకోమన్నారు. స్వయాన్ని అకాలమూర్తిగా భావించటం మరియు సదా త్రికాలదర్శి మూర్తిగా ఉండటం. ఆహ్, ఉండటం. అంటే వాటికి మీనింగులు అకాలమూర్తి అంటే ఏంటి? నిరాకార స్థితి. త్రికాలదర్శి స్టేజ్ అంటే కర్మయోగి స్థితి. సాకారి కర్మయోగి స్థితి. ఈ రెండిట్లో ఉండటం వల్ల ఏమవుతుంది? మనము పెద్ద దెబ్బలు తగలవు మనకి. ఒకవేళ శారీరక కర్మభోగం ఉన్నప్పటికి కూడా మనం దూరంగా ఉండి దాన్ని ఇప్పుడే వదిలించేసేసుకుంటే ఈ జన్మతో వెళ్ళిపోతుంది. అలా అన్నీ చూసుకోమన్నారు. ఎప్పుడు గూడా సదాహర్షితంగా ఉండమన్నారు. సదాహర్షితంగా ఉండేవారు చక్రవర్తి రాజా. వారు ఎలా ఉంటారు అంటే వాళ్ళ మాట గాని, వాళ్ళు కాంటాక్ట్‌లోకొచ్చినా గాని, వాళ్ళ ఆలోచన వల్లనైనా కానీ, వాళ్ళ మాట వల్లనైనా కానీ, ఏ రకంగా అయినా కానీ అవతల దుఃఖి ఉండే ఆత్మలు చాలా సంతోషంగా ఫీలవుతాయి. వాళ్ళకి కొ కొంత సమయంకైనా వాళ్ళు స్ట్రాంగ్‌గా ఫీలవుతారు. అలా ఎప్పుడు గూడా సదా ఆరోగ్యంగా, సంపన్నంగా, సంతోషంగా ఈ 3 ఉండాలని బాబా బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఆ 3 మనతో పాటు ఎప్పుడు ఉన్నాయని చెక్ చేసుకోమంటున్నారు బాబా. మళ్ళీ తర్వాత బాబా దగ్గర నుంచి ఓన్లీ తీసుకుంటున్నారా భక్తుల మాదిరి? అవి దుఃఖంగా ఉండే ఆత్మలకి ఇస్తున్నారా లేదా? హ్మ్. 2 వెంటనే జరుగుతున్నాయా లేదా? ఎంత తీసుకుంటున్నారా? అంత ఇచ్చేస్తున్నారా? అందరికి షేర్ చేసుకుంటున్నారా? అలా చేసినప్పుడు విశ్వ కళ్యాణకారి ఆత్మలని పిలవబడతారు. అట్లాంటి విశ్వ కళ్యాణకారి ఆత్మలే విశ్వ మహారాజుగా అయితారంట. వెరీ, వెరీ, వెరీ గుడ్. మనకెంతో రిలేటెడ్. హ్మ్. కొన్ని నిమిషాలు బాబా సన్నిధిలో కూర్చుందాం. ఈరోజు కూడా మనం రోజులాగా బాబా ఖజానానంతా ఖాళీ చేసేసి ఆ! అందరికి దుఃఖంలో ఉండే ఆత్మలందరికీ షేర్ చేసుకుందాం.
ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఈ 2 జ్ఞాపకం పెట్టుకుని చెక్ చేసుకుని ఆ కార్యం చేయడం ఆరంభిస్తాను. కర్మ ఫలితాన్ని భగవంతుడికి అర్పణ. పైనుండి పరంధామం నుండి శివబాబా తమ సర్వశక్తుల ఖజానాన్ని ఈ భూమి మీదకి అహర్నిశలో ప్రసారం చేస్తూనే ఉన్నారు. అది స్వీకరించడానికి నేను యోగ్యంగా ఉన్నానా లేదా ప్రతి ఒక్క ఆత్మకి చెక్ చేసుకునే సాధనాలను ఇచ్చారు బాబా. అయితే ఇది చాలా మందికి తెలియక ఇదే మాయా మురికిలో అదే సుఖం అనుకుంటున్నాను. వారందరినీ మేల్కొల్పే బాధ్యత నాది. బాబా ఇచ్చిన ఈ జ్ఞానంతో నా చుట్టుపక్కల ఉండే ఆత్మలందరికీ నా ఆలోచనలతో కానీ, నా మాటలతో కానీ, నా చూపులతో కానీ, నా సంపర్కంలో వచ్చిన ఆత్మలకు కానీ అందరికీ బాబా పరిచయాన్ని వారికి తెలియకుండానే ప్లస్ సంతోషం, ఆనందం, ఒక కాన్ఫిడెన్స్ అందరికీ ఆటోమేటిక్గా దానం చేస్తున్నాను. బాబాని తలుచుకుంటూ, బాబా వైబ్రేషన్స్ తీసుకుంటూ, అవి నానాలు మూలలు అందరికీ వ్యాపింప చేసుకుంటూ నేను సెంటర్ ఆఫ్ ద గ్లోబ్ లో ఉన్నాను. ఈ స్థూల శరీరం మొత్తం నిరోగి కంచన కాయగా అయిపోయింది ఈ వైబ్రేషన్స్ తో. మొత్తం గ్లోబ్ చివరి ఎండ్ వరకు నలువైపులా సర్కిల్ లాగా అన్ని కవర్ చేస్తూ ఈ సర్కిల్లో, ఈ రేడార్లో వచ్చిన ప్రతి ఒక్క పార్టికల్ ఆత్మలు అందరూ శుభ్రమైపోతున్నారు. అందరూ పవిత్రంగా అయిపోతున్నారు. ఇప్పుడు శక్తిశాలి కిరణాలతో అందరూ ఎంతో శక్తిగా అయిపోతున్నారు. ఇప్పుడు అందరికీ జ్ఞానం ఇవ్వబడుతుంది, బాబా జ్ఞానం. ఇక్కడ నుండి నా ఆత్మ ఈ స్థూల శరీరాన్ని వదిలి సూక్ష్మ శరీరంతో పైకి ఎగురుతూ గ్లోబ్ని క్రాస్ చేసి బ్రహ్మబాబా దగ్గరికి సూక్ష్మవతనంలో వెళ్ళి వారి దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ తీసుకుంటూ బ్రహ్మబాబా బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు.
వారి వరద హస్తంతో విజయీ భవ, విశ్వ కళ్యాణకారి భవ, సంపూర్ణ పవిత్ర భవ. బాబా దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుని వారికి థ్యాంక్స్ చెప్పి పరంధామం శివబాబా దగ్గరికి ఒక్క సెకండ్లో చేరుకున్నాను. ఇది ఆత్మల లోకం. గోల్డెన్ రెడ్ కిరణాలతో ఎంతో శాంతంగా, సంకల్ప శక్తి, సంకల్ప బరువు కూడా లేదు. ఏ సౌండ్, ఏ నాయిస్ లేదు. ఆత్మల ఉల్టా వృక్షం పైన శివబాబా. నేను ఆత్మల చెట్లో ఉంటే ఆత్మలందరినీ చూసుకుంటూ శివబాబా దగ్గరికి వెళ్ళి వారికి అతి దగ్గరలో వెళ్ళి వారి దగ్గర నుంచి ఎనర్జీ తీసుకుంటూ బాబాని రిక్వెస్ట్ చేస్తున్నాను, బాబా మీ ఖజానాలన్నీ నాకు కావాలి, నేనందరికీ పంచాలి. బాబా అన్నారు, వచ్చి ఇది నీ జన్మ సిద్ధాధికారం, తీసుకో. బాబాకి థ్యాంక్స్ చెప్పి వారి ఖజానాలను ఖాళీ చేసి శాంతి, శక్తి, స్నేహం, ప్రేమ, ఆనందం, పవిత్రత, జ్ఞానం అన్ని ఖజానాలు ఖాళీ చేసి నాతో పాటు తీసుకెళ్తాను. వెళ్తూ వెళ్తూ అందరికీ షేర్ చేసుకుంటూ సూర్యుడు, చంద్రుడు, నవగ్రహాలు, తారామండలం అందరికీ ఈ ఖజానాలను కొంత షేర్ చేసుకుంటూ మెల్లగా భూమికి రీచ్ అవుతాం. భూమి, నీరు, నిప్పు, గాలి, వాయుమండలం మీరందరికీ క్లెన్సింగ్ చేస్తూ పవిత్రత వైబ్రేషన్స్ తోటి శక్తిని నింపుతూ శాంతాన్ని ఇస్తూ అన్ని ఖజానాలను కొంత మీరందరికీ యూజ్ చేసి మిగిలిన ఖజానాతో భూమి మీదకి చేరుకున్నాను. భూమిలో ఉన్న నా సోదరాత్మలందరూ ప్రతి ఒక్కరికి పేరు పేరున బాబా వచ్చారు, ఖజానాలు తీసుకోండి, మనం ఇంటికి వెళ్ళాలి. ఈ మురికిలో ఉండే ఈ కర్మలతో అదే ప్రపంచం అనుకుని వాటిల్లోంచి బయటకు రావడానికి ఫైటింగ్ చేస్తూ కొన్నిసార్లు సక్సెస్ అవుతూ చాలాసార్లు ఫెయిల్ అవుతూ బాధపడుతున్న ఆత్మలందరికీ ఎటు పోవాలో ఏం చేయాలో దిక్కుతోచని అబల ఆత్మలకు అందరికీ బాబా వైబ్రేషన్స్ ఇస్తూ శారీరక కర్మ పోకతో బాధపడుతున్న ఆత్మలందరికీ బాబా శక్తులను నింపుతూ గాల్లో తిరుగుతున్న ఆత్మలందరికీ వైబ్రేషన్స్ ఇచ్చి వారి నెక్స్ట్ జర్నీ ఏంటి, వారు నెక్స్ట్ ఎవరు, ఎక్కడ పుట్టాలి అనేది వారికి కనిపించేలాగా వాళ్ళకు ఒక క్లారిటీ ఇస్తూ
ప్రతి ఒక్క ఆత్మని పేరు పేరున వారి బాధల్ని తీర్చుతూ, ప్రతి ఒక్క ఆత్మని పలకరించుకుంటూ అందరికీ బాబా పరిచయాన్ని ఇస్తూ ఈ వైబ్రేషన్స్, ఈ ఆలోచనలు ఇలాగే కంటిన్యూగా కొంత సమయం మెల్లగా నేను నా శరీరంలో చేరుకున్నాను. ఇక్కడ నుండి పరంధామం వైపు చూస్తూ బాబాకి థ్యాంక్స్ చెప్తూ, థ్యాంక్ యూ బాబా, ఏం చేయాలో ఎలా సేవ చేయాలో కూడా నేర్పిస్తున్నారు. అడుగడుగున నన్ను మహారాజుగా ఎట్లా చేయాలో ఆలోచిస్తున్నారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓం శాంతి.